పాపమంత వీడుమా హృదయమనెడు తలుపు దాటుచు ప్రభు యేసు నిలచి సదయుడదిగో నిన్ను పిలచుచు ఎదురు చూచుచుండు విభుని మదయమునను కెరగి మ్రోకి మోతోడ చేర్చుకొనుము సదమల మగు ప్రేమ చూపి మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా శరణు శ్రేష్ఠ భాగ్యములు వరములను దమము నరులు పొందు చందురుచితము పరమరక్ష కొండ సంగు వర శరీర రక్తములకు పరనిరాసులైన జాలువా మరేమి అయిన అనసయాత్మ తేజరిల్లుమా యాలంకరించు కొనుము పాపమంత వీడుమా ఎందుగాన రాణి ప్రేమను చూపించి నీకై పొందగా తన ప్రాణమిచ్చెను చెందిన రక్తమును యాగ మందినాటి శరీరము నందముగను రాత్రి పూజ నాంబు నందు సిద్ధపరచి మనసయాత్మ తేజరిల్లుమా యాలంకరించు కొనుము పాపమంత వీడుమా యేసు తనదు పల్ల మీదను జీవమేచు నల్లనాత్మములు నశించుచు పాశురముగ మోక్షములని వాసివై శ్రీ యేసు తోడ యేసు భోజ నాంబుదినోట ఆశీర్వాద మొలను సంగు జనసయాత్మ తేజరిల్లుమా యాలంకరించు కొనుము పాపమంత వీడుమా. హల్లెలూయా. ఈ పాట స్క్రీన్ మీద వదిలిపడ్డదంటే ఎంతమంది దీన్ని చూసి పాడారో నాకు తెలియదు. చక్కని పాటే కాదు ఇది, చక్కని మాటలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్న పాటలు ఒక అర్థం, చాలా అర్థసహితమైనటువంటి పాటలు అండి ఇవి. దేవుని సన్నిధి ఉదయం వచ్చాం మనం, మంచిది. మన సమయాన్ని ప్రయోజనకరంగా దేవుని మాటలు మన నోట్లో నుంచి పలుకుతున్నాయా? ఏం చేస్తున్నాం మనం? ఉదయం ప్రార్థన మందిరంలోకి వచ్చి దేవుని మాటలు పలకగలుగుతున్నామా? కనీసం
స్క్రీన్ మీద ఒక అవసరం అయితే ఇంకా పెద్ద అక్షరాలు చేయండి. ఆ పాట మళ్ళీ వేయండి బ్రదర్. స్క్రీన్ మీద పెద్ద అక్షరాలు వేస్తారు మీకోసం. వెనకాల కూర్చుని కళ్ళంతలు పెట్టుకుని కనపడుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ మాటలు ఇక్కడ కనపడేలాగా వేస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు మీకు తీసుకుంటూ మీకు వ్యర్థమనిపిస్తే ఆ యొక్క పుస్తకాలు, మీకు సమయం లేకపోతే ఆ పుస్తకాలు తీసుకుంటాను. కానీ దేవుని మందిరానికి ప్రభు బలలోకి వస్తాను ఆశపడి మంచిదే. వచ్చిన మనం మన యొక్క ఈ ప్రవర్తన దేవునికి ప్రయోజనకరంగా ఉంటుందా, మనకు ప్రయోజనకరంగా ఉంటుందా? దేవుడు ఇష్టపడుతున్నాడా మనం చేసే పనులు? మందిరంలోకి వచ్చి దేనికి వచ్చామంటే మనం రొట్టి ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళిపోవడానక. మీకు అనేక సార్లు చెప్పాను, పళ్ళలో రొట్టి ద్రాక్ష రసం తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీ మనస్సు మారకపోతే చేసే పనులు ఏం చేస్తున్నాం అది ప్రయోజనకరమైంది కాదు అని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వారం అయిపోయింది, కనీసం వచ్చే ఆదివారం అయినా, వచ్చే నెలలో మొదటి ఆదివారం అయినా ప్రభువు సన్నిధికి ముందుగా రావడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చిన మనము దేవుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా మన ప్రవర్తన మన మందిరంలో సరిదిద్దుకుందాం. నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్న విషయం మనకు తెలుసు. కానీ జాగ్రత్తగా చూసుకుంటున్నామండి. వచ్చాము, ప్రార్థన అయిన తర్వాత ఒక పాట ఉంటుంది, అది అందరికీ తెలుసు మనకి. నేను ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ప్రార్థన చేస్తూ సిద్ధపడాలి, పనులోకి వెళ్ళాలి. ప్రార్థన అయిన తర్వాత ఒక పాట ఉంటుంది. ఆ పాట దేనికంటే సిద్ధపాటు పాట అంటాడు. మీరు 276 పాటలో ఫస్ట్ లైన్లో చూస్తే ప్రభు రాత్రి భోజనము కొరకు సిద్ధపడుట. సిద్ధపాటు లేకోకుండా రొట్టెని ద్రాక్షరసం తీసుకుంటున్నామమ్మ. మనం సిద్ధపడడానికి మనం ప్రార్థనా పూర్వకంగా మనం రావాలి. సిద్ధపడడానికి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము మన హృదయాల్ని మన మనస్సుల్ని దేవునికి సమర్పించాలి. ఇక్కడ ఈ పాటలో పాడేటప్పుడు మాటలు ఏముంటున్నాయంటే మనసుతో చెప్పుకుంటున్నాడండి. ఏంటి? మనస ఆత్మ తేజరిల్లుమా, ఇదిగో నా ఆత్మని ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నాను. అవునయ్యా, నువ్వు సిలువలో నువ్వు నా కొరకు బలియాగమయ్యావు, ఇప్పుడు ఏలాడావు. నీ సిలువ నీ యొక్క శరీరాన్ని నేను నలగొట్టుకున్నావు. మన మనసుతో మనం మాట్లాడుకోవాలండి. మన మనసుతో ఈ పాటను పాడుకుంటూ మనం చెప్పాలి. ఈ వారం మిస్ అయ్యాము, కనీసం వచ్చే నెలలో మొదటి ఆదివారం అయిన ప్రభు పాలకు వచ్చినప్పుడే మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఏ అడ్జస్ట్మెంట్ చేసుకోవద్దండి. మన హృదయాన్ని ప్రభుతో తిప్పుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ పాటలో ఉన్నటువంటి మాటల యొక్క అర్థాన్ని గ్రహించుకుందాం. ఏమంటున్నాడు? మనస ఆత్మ తేజరిల్లుమా, అలంకరించుకునుమా, పాపము వీడుమా అనే చక్కని మాటలు ఏంటి? అలంకరించుకోనాలి, పాపాన్ని వీడాలి. మళ్ళా చెప్తున్నాను, ఈ పాపాన్ని వీడకోకుండా ప్రభు బలలోకి వెళ్తే మనకు వచ్చేది 0. ఈ ఆదివారం దినం ఆరాధనకు వచ్చి మనము ఈ పలలో కోసమని మనం ఉదయకాలం వస్తున్నాం, మంచిదే. అయ్యగారు పెట్టారు, కనీసం మళ్ళా ఉదయకాలంలో పెట్టడం వల్ల అయినా పలలోకి గురించి అయినా కొంతమంది వస్తారని ఆయన ఉద్దేశంతో పెట్టాడండి. మంచి ఉద్దేశం ఇది. మరి అయితే ఈ వచ్చిన మనము ఎలా తీసుకుంటున్నామండి? అడావుడిగా రొట్టెలు పళ్ళలో చేతులు పెడుతున్నామా? మనం అడావుడిగా ఆ రొట్టెలు తీసేసుకుంటున్నామా? దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందండి? చెప్పేది మీకే, అడిగేది మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఏదో చెప్పుకెళ్ళడం లేదు నేను. చాలా చాలా దిక్కుల మనము మాటలు వింటూ ఉంటామండి. అండి కొంతమంది అయితే మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు, కాలేజీల్లో చెప్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ గురించి చెప్తారండి ఒక మాట. ఏంటో తెలుసండి? ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు
అండి ఎంత ముందు ఉండాలి? పావు గంట ముందు ఉండాలంట. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేవి కోర్సు పెడతా ఉంటారు. వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలకి, యవనస్తులకి ఏం చెప్తారంటే, మీరు వెళ్ళేటప్పుడు 15 నిమిషాలు ముందుండేలాగా చూసుకోండి. 15 నిమిషాలు ముందుంటే మీ ఈ గుండె చూడండి కొట్టుకుంటాం, ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తారన్నమాట. ఎగ్జామినేషన్ హాల్లో వచ్చి అప్పుడు ఆ గుండె స్పీడ్ పెరుగుతుంది అన్నమాట. కొట్టుకుని ఆడేమో పరీక్ష పేపర్ ఇస్తాడు. ఆ పరీక్ష పేపర్ తీసుకుని అన్నీ అడవుడిగా చదివేస్తూ ఉంటాం. వచ్చిన క్వశ్చన్ అది, కానీ మన కంగారులో అది ఒకటి రాయబోయి ఒకటి రాస్తూ ఉంటాం, కంగారు. అందుకనే ఆ డెవలప్మెంట్ కోర్సుల్లో, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఏం పెడతారంటే, మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి ముందుగా వెళ్ళిన తర్వాత మరి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అక్కడ స్థిరంగా కూర్చోవాలంటాడు. ఆపరేషన్ థియేటర్ దగ్గరికి పేషెంట్ని తీసుకెళ్ళిన తర్వాత వాడు గాబరాగా ఉంటే వాడు బీపీ అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటారు. ఆపరేషన్ చేయడానికి అనువుగా ఉండదు. డాక్టర్లు, సిస్టర్స్ ఏం చెప్పారంటే, నిదానంగా కూర్చోమ్మా, సమాధానంగా పడుకోమ్మా, ఏ భయం లేదమ్మా అని ఎందుకు చెప్తారండి? మనసు స్థిరపడుతుంది అనేసి. ఇక్కడ మనం వాటిలన్నిటికంటే ప్రాముఖ్యమైన పనిని చేయడానికి వస్తున్నాం. మనం ఎక్కడికి? రైల్వే స్టేషన్కి ముందుగా వెళ్తాం, ఆపరేషన్ థియేటర్కి ముందుగా వెళ్తాం కదండి, ఎగ్జామినేషన్ హాల్కి ముందుగా వెళ్తాం. వెళ్ళకపోతే నష్టం ఎవరికి? మనకే అది నష్టం. సేమ్ ఇక్కడ కూడా మనకు అదే అప్లికబుల్. ప్రభు వల్లకి ముందుగా రాకలేకపోతే దానివల్ల వచ్చే నష్టం మీకే. ఇంకా చెప్తున్నాను, ఇప్పటికే మనలో అనేకమైన నష్టాలతో మనం జీవిస్తున్నాం. నేను నష్టంతో లేనండి, నేను చాలా సంతోషంగా, లాభకరంగా ఉన్నాను నా జీవితం అన్నాడు ఎవరో చేయి పైకెత్తి చూపించగలరా? అనేకమైన నష్టాలతో, కష్టాలతో కుటుంబాలు సాగుతున్నాయి. మనకు ఒకటే నిదర్శనం, ఒకటే నిరీక్షణ. అదేంటంటే, అది మనకి ప్రభువు ఉన్నాడనే ఒక నిరీక్షణ. కాకపోతే లోకంలో మనం జీవిస్తున్న జీవితము మరి ఎన్నో కష్టాలతో మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు దగ్గర జీవించవలసిన రీతిగా మనం జీవించడం లేదు. ప్రభు దగ్గర మనం ఉండవలసిన రీతిలో మనము ఉండడం లేదు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడే ఈ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఇవ్వబోతున్న నీవు నాకు ఎందుకులే వాళ్ళ కోసం అనుకుని నువ్వు పనులు ఇచ్చేస్తే దానికి శిక్ష నేను కూడా అనుభవించవలసి వస్తుందేమో. ఎవరు ఎలాగపోతే నాకేమి, మళ్ళీ ఇవ్వాలి, రొట్టు కావాలి కదా, తీసుకొని తాగి వెళ్ళిపోయి. దీనివల్ల ప్రయోజనము 0, 0. మీకు అర్థమవుతుందో లేదు? నీకు ఉన్నటువంటి 100% హార్ట్లో, హృదయంలో ఒక 5% అన్న ఈ రోజు నువ్వు మారకపోతే, ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాల కంటే మరీ ఎక్కువ కష్టాలు నువ్వు కొని తెచ్చుకుంటా ఉంటున్నావు. మన వాక్యం అదే చదవబోతున్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. తిన్నంగా నేను వెళ్ళిపోతున్నాను, వాక్యం చదవక్కర్లేదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అడుగుతున్నాడు. మరలా చెప్తున్నానండి, నేను అసలు ఇక్కడ నిలబడి మాట్లాడాలనే ఆశ నాకు ఏమాత్రం లేదండి. ఇప్పటికే చెప్తున్నాను, నాకు ఏమాత్రం ఆశ లేదు. కానీ ప్రభు ఎందుకో నన్ను పట్టుకొని నువ్వు అక్కడ నిలబడు, నేను మాట్లాడుతాను అంటున్నాడు. అంతకుముందు చెప్పాను, నేను ఒక గొట్టాన్ని మాత్రమే మాట్లాడేది ప్రభువు. ఇక్కడ నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమంటున్నాడంటే రొట్టెని గురించి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అవుతున్నాడు అంట. మనం తీసుకునేది ఏంటంటే, ఇప్పుడు తీసుకోపోయేది ఏంటి? మనము
చదివాం మనం ఇప్పుడు ఇక్కడ. అయోగ్యముగా ప్రభు యొక్క తీసుకునేది ఏంటి? మనం ఏం తీసుకోబోతున్నాం ఇప్పుడు? మనం రొట్టెను రండి, ఆయన యొక్క ఆ పాత్ర. ఇక్కడ అదే అంటున్నాడు, ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునో అండి వాడు అపరాధి అవుతాడంట. దేని నిమిత్తం అపరాధి అవుతాడు అండి? ఎస్, ఆయన శరీరాన్ని గురించి అపరాధి అవుతాడంట. మనం తీసుకునేది రొట్టె, కానీ మనం అపరాధి ఎవరు దేనివల్ల అవుతామంటే ఆయన శరీరాన్ని బట్టి మనం అపరాధులుగా తీర్చబడతామంట. ఆయన ఇక్కడ తీసుకోబోయే ఈ యొక్క రసాన్ని మనం అయోగ్యముగా తీసుకుంటే మనం ఆయన యొక్క రక్తాన్ని బట్టి మనము అపరాధులుగా అవుతామంట. అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ. తీసుకునేది రొట్టె, తీసుకునేది రసము, కానీ దేవుడు తన శరీరాన్ని బట్టి మన అపరాధులుగా ఎంచుతున్నాడంట. ఆయన రక్తాన్ని బట్టి మన అపరాధులుగా ఎంచుతున్నాడంట. అంటే మనం అపరాధులుగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామండి. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మనము ఏంటి నిరపరాధులుగా ఉండాలని ఆశపడతామా, లేక అపరాధులుగా ఉండాలని ఆశపడతామా? ఒకవేళ అపరాధులుగా ఉండాలని ఆశపడితే దానికి వచ్చే శిక్ష ఏంటండి? లోకంలో మనం ఏదైనా తప్పు చేసామో, ఏదైనా అపరాధం చేసామో, చేసిన తర్వాత ఏం చేస్తాడు? తీర్పులోకి తీసుకెళ్తారు మనల్ని, కోర్టులోకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఏంటి విధించబడుతుంది? శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్షను మనం భరించాలి, తప్పదు. నువ్వు పారిపోతే నీ చేతులకు సంఖ్యలు చేసి మరీ తీసుకెళ్తాడు. నువ్వు అపరాధి కనుక అయితే నీకు వచ్చే శిక్ష ఎలాంటిదంటే, ఇదిగో చేతికి సంఖ్యలు వేసుకుని తీసుకెళ్ళి జైల్లో మరి యావజ్జీవగారి యొక్క శిక్షని అనుభవించవలసినటువంటి పరిస్థితులు నీకు వస్తాయి. ఎందుకంత అర్థమయ్యేలాగా ఎంత గట్టిగా చెప్తున్నానంటే మీకు, మరి దాన్ని తీసుకోవటం వల్ల వచ్చే అపరాధము ఎంత భయంకరంగా ఉంటుందో, ఎలాంటి శిక్ష అది. ఇప్పటికైనా మనము గుర్తెరగాలండి. ఇప్పటికైనా మనం ఒక గ్రహింపులోకి రావాలి. ఇది ఒక ఆనవాయితీగానో ఆచార రీతిగానో దీన్ని తీసుకుంటున్నామేమో మనము. దీనివల్ల ప్రయోజనం ఉండదు, సరికదా? దీనివల్ల మనకి శిక్ష మీద వేసుకుంటున్నాం. ఇప్పుడున్న శిక్షలు బోల్డ్ మన మీద. అనారోగ్యాలు, అప్పులు, బాధలు, తగాదాలు. ఏమండి, ఒకటి కాదు మనకి ఉన్నటువంటి ఈ యొక్క బాధలు, మనకి లోకంలో అనుభవిస్తున్న బాధలు. ఈ సరిపోగా మనకి కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి మరి సరైన గ్రహింపు లేకోకుండా, ఏమండి సరైనటువంటి పశ్చాత్తాపం లేకోకుండా, సరైన మారు మనసు లేకోకుండా దీంట్లో మనం బలలో తీసుకుంటున్నామమ్మ. ఒకవేళ మన పాపాలను మనం విడిచిపెట్టలేకపోతున్నామమ్మ. మన పాపాలని మనం ప్రేమిస్తున్నామమ్మ మనం ఎక్కువగానే. ఆ పాపాలను విడిచిపెట్టలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామమ్మ. ఒకవేళ అలాగే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని ప్రేమిస్తుంటే నువ్వు దీన్ని విడిచిపెట్టాలి, ఏదో చెయ్యాలి. అయితే ప్రభువుకి ఇష్టగా జీవించి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వాళ్ళలోకి వచ్చి ఇక ముందు జీవించే జీవితం అంతా పరిశుద్ధినిగా జీవించడానికి నువ్వు నిర్ణయం తీసుకుని ప్రభు వాళ్ళలోకి రావాలి. పాపాన్ని విడిచిపెట్టలేకపోతే పాపాన్ని ప్రేమిస్తూ ఉండు, దీన్ని విడిచిపెట్టి. అర్థమైంది అనుకుంటా. దీనివల్ల ప్రభు యొక్క రొట్టెను, ఈ యొక్క రసాన్ని తీసుకోవటం వల్ల ప్రభు యొక్క శరీరాన్ని బట్టి, ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనము అపరాధులుగా తీర్చబడుతున్నాము. అపరాధుల తర్వాత తీర్చబడిన తర్వాత ఏంటంటే, ఇందాకేం చెప్పాను మీకు, మనల్ని తీర్పులోకి తీసుకొచ్చి తర్వాత దేవుడు మనల్ని నిత్య నరకాగ్నిలోకి మరి పాడు పంపులు పొందేవారుగా నిత్యము యుగ యుగములు అక్కడ కాలుతా ఉంటాం అన్నమాట. అప్పుడు నవ్వుదిరిగా, ఎక్కడ నవ్వడం కాదు అండి. ఇది అంత సీరియస్ గా తీసుకోవాలి మీరు. మళ్ళా పర్వాలేదు, ఇస్తున్నారా, తీసుకుందాం, వెళ్దాం. ఇదే పరిస్థితిలో ఉన్నాం మనం. అయ్యో దీన్ని తీసుకుంటాం వల్ల ఎలా తీసుకోవాలి, దీన్ని తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అనే గ్రహింపు ఆ యొక్క అంధకార సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం చేస్తుందండి? వృద్ధితనం కలిగి చేస్తుంది. చూడనివ్వడం లేదు. ఆ హృదయ నేత్రాలతో చూడనివ్వడం లేదు మనల్ని.
ప్రభువును చూడవడం లేదు. ఆ యొక్క పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించాలనే విషయాన్ని మరి గ్రహింపులోకి రాకోకుండా చేసేస్తుంది. అందుకని 29లో ఏమంటాడంటే, ప్రభు శరీరం అనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఇదేనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సత్య సువార్త సహవాసంలో కూర్చున్న మనకి దేవుడు తెలియజేస్తున్న మాటలు. దీన్ని వివేచించుకోకుండా, గ్రహింపు లేకోకుండా దీంట్లో ప్రవేశిస్తూ ఉంటే మీరు శిక్షావిధి కలుగుటకే మీరు ఇక్కడికి వచ్చుచున్నారు. మీకు శిక్షావిధి కలుగుటకే దీంట్లో రొట్టెనే ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు శిక్ష కావాలా? చెప్పిన మాటలు తలచెవిని పెట్టి బలలో అది అనాలోచితంగా బలలో ప్రవేశిస్తూ ఉంటుంటే ఇప్పుడున్న శిక్ష కంటే ఇంకో 10 రెట్లు శిక్ష పడుతూ ఉంటుంది అన్నమాట. అది కావాలా మనకి? ఎలాగుంటుంది మన జీవితాలు? మీ జీవితాలు ఎలాగుంటున్నాయంటే, మీ ఇంట్లో ఉంటున్నప్పుడు మీరు ఆలోచిస్తున్నప్పుడు చూడండి, ఏమాత్రమో సమాధానము లేనటువంటి పరిస్థితులు, ఏమాత్రము సంతోషము లేనటువంటి పరిస్థితులు, ఒంటరి జీవితాలు, చింత కలిగినటువంటి జీవితాలు. మనం ఒక్కరం కూర్చొని మనం ఆలోచించుకుంటున్నటువంటి మన జీవితాల గురించి ఏమాత్రం సంతోషకరం లేనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం. మీ యొక్క ప్రాణ స్నేహితుడు కలిస్తే వాడితో షేర్ చేసుకుంటూ ఉంటాం. అవునరా నాకు ఈ బాధలు, అవునమ్మా నాకు ఈ యొక్క ఆ శ్రమలు, ఇన్ని శ్రమల దేవుడు నాకు పెట్టాడని మనం వాపోతుంటూ ఉంటాం. మరి ఎక్కువ శ్రమలు వస్తాయి. నువ్వు చేస్తున్న పాపాలు, చేస్తున్నటువంటి యొక్క అతిక్రమాలు, అవివేకమైనటువంటి విషయాలు, అజ్ఞానకరమైనటువంటి విషయాలు, నువ్వు చేస్తున్న విషయాలు నువ్వు విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా దేవుడు ఇదిగో మరి ఎక్కువ శిక్షణ నీ మీద రానిపోకుండా ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంలో ప్రభు దగ్గర కళ్ళు మూసుకుని, ప్రభువా నేను ఇదిగో తండ్రి గత కాలంలో నేను పాపాలు చేశాను, అవును, ఇదిగో నువ్వు నాకు హెచ్చరిస్తున్న విషయాలను బట్టి నేను నీకు వ్యతిరేకంగా ఆలోచించాను ప్రభువా, అంతేకాదు నీకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేశాను ప్రభువా, ఆ పనులు బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. అవును, సేవకుని ద్వారా నువ్వు మాట్లాడావు, నువ్వు మాటలు తెలియజేశావు ప్రభువా. ఇదిగో ఇంకా పాపాలు చేస్తే ఆ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా ఇదిగో ఈ రొట్టె ద్రాక్షారసాన్ని నేను తీసుకుంటే మరి ఎక్కువ శిక్షలోకి నేను వెళ్తానంట. ఇచ్చిన ఈ శిక్షలు నాకు చాలు ప్రభువా, నాకు మరి ఎక్కువ శిక్షలు నాకు ఇవ్వద్దు. ఇదిగో నాకు ఆరోగ్యం కలుగు చేయి ప్రభువా. ఇదిగో నీ రొట్టెనే ద్రాక్షారసాన్ని నేను తీసుకుంటున్నాను. దీన్ని నేను తీసుకుంటున్నప్పుడు ఇదిగో నా శరీరంలోకి వచ్చి మా తండ్రి నీ రక్తంగా దాన్ని మార్చి నాకు మంచి ఆరోగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రభు దగ్గర మనం మొరపెడదామా? కళ్ళు మూసుకొని పశ్చాత్తాపడదామా? పేతురు మరి యేసు ప్రభు యొక్క శిష్యుడే అండి, యేసు ప్రభుతో సాంగత్యం చేసిన వాడే అండి. 3 సార్లు పొంకాడు అంట. ఏమండి, 3 సార్లు పొంకాడు. మనం ఎన్నిసార్లు పొంకుతున్నాం? నేను అంటాను, వారానికి 3 సార్లన్నా పొంకుతాం. మనం వారానికి 3 సార్లన్నా అబద్ధాలు ఆడతాం. కొంతమంది విషయంలో అంతకన్నా ఎక్కువ సార్లే ఉంటాయి. రోజు 3 సార్లు అబద్ధాలు ఆడిన సందర్భాలు లేకపోలేదు. మనం జ్ఞాపకం చేసుకున్నాం అవి కూడా. పేతురైతే ఏం చేశాడంటే, తర్వాత ఏం చెప్తున్నాడంటే భక్తుడు మత్తయి 26:59 చదవట్లేదు. 3 సార్లు, 1 కాదు 2 సార్లు కాదు, ఒక చిన్న తప్పు చేయడం వల్ల దాన్ని కవర్ చేసుకుంటానికి ఆయన అబద్ధాలు ఆడాడు. 3 సార్లు అబద్ధాలు ఆడి అతనికి తర్వాత యేసు ప్రభు మరి ముమ్మారి పలికినప్పుడు, అబద్ధం పలికినప్పుడు, కోడి కూసినప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయింది. అవును, యేసు ప్రభు చెప్పిన మాట నిజమే, నేను 3 సార్లు పొంకాను అని ఆయన పశ్చాత్తాపడ్డాడంట. తర్వాత యేసు ప్రభు సిలువలోకి వెళ్ళడం, ఆ శ్రమలు పెట్టడం, అవన్నీ ఆయన చూసినప్పుడు ఆయన అవును, అయ్యో నేను ఈయనతో ఉన్నవాడినే, నేను ఈయన యొక్క శిష్యుడిగా జీవించాను, అయినా అబద్ధం ఆడేశాను, నేను బొంకేశాను అని ఆయన పశ్చాత్తాపడ్డాడు అంటాడు. పశ్చాత్తాపడి 75 వచ్చిన అంటాడు. 26, 75 మత్తయి
వెలుపలకు పోయి సంతాపపడి ఆయన ఏడ్చాడంటాడు. పేతురు చేసిన పని ఏంటంటే చేసిన తప్పు నిమిత్తము అంటే సంతాపపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్లు విడిచి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ కూడా ఇదిగో తన పాపముల నిమిత్తము ఆమె ఇదిగో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి క్షమించమని తన పాపాలు ఒప్పుకొని ఏంటి పాపాల నిమిత్తము కన్నీరు కార్చుతుందంటే, ఏడ్చుచూ ఉందంట. తన పాదాలు యేసయ్య పాదాలని తన తలతో తుడిసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు తను చేసిన తప్పిదాల నిమిత్తము పశ్చాత్తాపడ్డాడండి, కన్నీరు కార్చాడు పేతురు, సంతాపపడ్డాడు. ఇదిగో చనిపోయే వరకు కూడా యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా ఆయన జీవించగలిగాడు. మరి ఎప్పుడు కూడా వెనుక తిరగలేదు. ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ కూడా అలాగే మరి ఆమె చేసిన పాపాలను బట్టి కన్నీరు కార్చింది. పాదాలను తడిపినంత వరకుగా ఆమె కన్నీరు కార్చడం మనం చూస్తాం. ఏమంటే మన శరీర యొక్క అనారోగ్యాల గురించి కానీ, మన యొక్క మరి ఈ లోకంలో కావాల్సిన స్టేటస్ గురించి కానీ, ఈ లోకంలో ఉండవలసిన ఆస్తుల నిమిత్తం కానీ మనం దుఃఖపడకూడదండి. ఏంటి శరీరానుసారమైన దుఃఖము అది మరణానికి దారి తీస్తుందంట. ఆత్మానుసారమైన దుఃఖము అది నిత్య జీవానికి తీసుకెళ్తుందంట. ఈ దుఃఖాలు, ఈ కన్నీళ్లు మనకి ఎలా ఉండాలంటే మన ఆత్మానుసారమైన దుఃఖాన్ని మనం దుఃఖించాలంటండి. ఇదిగో ఈ పాపాత్మరాలైన స్త్రీ తన పాపముల నిమిత్తము కన్నీరు కార్చిందండి. పేతురు తన చేసిన పాపాలను బట్టి, తన ఆడిన అబద్ధాలను బట్టి మరి పశ్చాత్తాపడి మరి ఆయన కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సంతాపపడి ఏడ్చాడనేసి వాక్యంలో ఉంది. అండ్ ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు కావాల్సింది ఏంటంటే మన జీవితాల్లో మన పాత జీవితం, ఏ జీవితం అయితే మనం జీవిస్తున్నామో అది ప్రభువుకి ఇష్టము కానిదిగా మనం గ్రహించుకోవాలండి. దాని విషయం మనం సంతాపపడాలి, ఇంకా ప్రభువులో విశ్వాసంగా ఉండాలి, ఇంకా ప్రభువుకు మాదిరిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని అంత చెప్పే ధైర్యము దమ్ము మనకు ఉండాలి. చెప్పగలుగుతున్నాం ఆ మాట మనము? ఎస్, నేను క్రీస్తుని పోలి 100% నేను నడుస్తున్నాను, జీవిస్తున్నాను. ఇదిగో నేను మీ ఎదురుకోకుండా నిలబడి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏంటి కనీసం 100% నువ్వు నడుచుకోకపోయినా కనీసం నీకు సాధ్యమైనంత మట్టుకైనా మరి క్రీస్తుని పోలి నడవగలిగినటువంటి జీవితాలు మనకు ఉండాలండి. అవి ఉంటున్నాయా మనకి? వాటిని మనము ప్రభువుకి ఇష్టం కాని విషయాలు మనం విడిచిపెడదాము. ప్రభు బలలోకి వెళ్తున్న మనం చేయవలసిన పని ఏంటంటే పశ్చాత్తాపడాలి, సంతాపపడాలి. అంటే చేస్తున్నటువంటి విషయాలు ఒకరి మార్గం సరిగా వాని ఎదుట అది సరైనదిగా ఉంటుందంట. అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు జీవించే జీవితాలు ఏమనుకుంటా ఉంటామంటే నేను బాగానే జీవిస్తున్నాను అనుకుంటా ఉంటాం. మనం చేస్తున్న పనులు బట్టి అమ్మో నేను పరలోకంలో వెళ్ళిపోతాను అని అనుకుంటా ఉంటామంట. మనం చేస్తున్న పనులు దేవుడు ఏమంటాడంటే నీ నీతి కార్యాలు ఆయన దృష్టికి ఎలాగుంటున్నాయండి? మురికి గుట్టల్లాగా ఉంటున్నాయి అంటండి. మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న ఈ సేవా పరిచర్యలు ఆయన దృష్టికి మురికి గుట్టలు అంటండి. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఈరోజు తెల్ల బట్టలు వేసుకుని ఈ రొట్టెని తీసుకుంటున్న మాత్రాన మన పరిశుద్ధులు అయిపోయామని అనుకోకూడదండి. మన కార్యాలు ఎలా ఉన్నాయంటే ఆయన దృష్టికి మురికి గుట్టల్లాగా ఉంటున్నాయంట. ఆయన రక్తంలో, సిలువలో చెల్లించిన ఆయన రక్తంలో మన పాపాలు ఇదిగో మనం కడుక్కోవాలి. మురికి గుట్టలైనటువంటి మన యొక్క హృదయాన్ని ఇదిగో తెల్లగానే దానిగా హిమము కంటే తెల్లనిదిగా మనం దాన్ని చేసుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభు బలలోకి వెళ్తుంటున్న మనము పరిశుద్ధంగా, భక్తిగా ఇదిగో ఎంతవరకు చేసిన పాపాలని, అతిక్రమాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని ప్రభు సన్నిధిలో బలలోకి మనం వెళ్తాం. 1 నిమిషము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని, ప్రభువా నువ్వు తెలియజేసిన మాటల ప్రకారము, అవును ప్రభువా, నేను గత వారం దినాల్లో నేను అనేకమైనటువంటి ఇదిగో సిల్లీగా ఉన్నాను ప్రభువా, ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా నీ వాక్యం అంటే, నీ మాటలు అంటే ఇదిగో నేను సీరియస్గా తీసుకోలేదు ప్రభువా. ఇక్కడి నుంచి నేను నీ కొరకు నిజమైన భక్తురాలుగా నేను జీవిస్తాను ప్రభువా.
నీ పరలోకి నేను వెళ్తున్నాను, నీ శరీరాన్ని నేను తీసుకుంటున్నాను. ఇదిగో నా శరీరంలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి నా ఆలోచనలు మార్చు, నా ఆలోచన విధానాన్ని మార్చి నీ కొరకై నేను జీవించే గొప్ప కృపను నాకు అనుగ్రహించమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మనం ప్రభుని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుని మనలో మనం ప్రభుని ప్రార్థించుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం, గ్రహించుకుందాం, పశ్చాత్తాపడదాం ప్రభువులో. నేను అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. పిలువబడిన యొక్క శరీరము, శిలువ మీద నలగొట్టబడినటువంటి యేసయ్య శరీరాన్ని గురించి మనము ప్రార్థన చేసుకుందాం. దీన్ని తీసుకునే ముందు మన మధ్య ఉన్నటువంటి శరీర ప్రసాద్ గారు ముందుకు వచ్చి ప్రభు శరీరం నిమిత్తమై, ఇవ్వబడుతున్న రొట్టె నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రభు శిలువలో వేలాడుతున్న ఆయన శరీరాన్ని చూద్దాం. నలగొట్టబడుతున్న శరీరము, దారులుగా కాల్చబడుతున్న ఆయన శరీరాన్ని మనము చూద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రభువుని చూస్తూ ప్రార్థనలో ఎక్కిపోతాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల జీవాధిపతి, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాను నాయన. ఇగో తండ్రి నాయన, 2వ నెలలో మొదటి ఆదివారం ప్రభావాన్ని సన్నిధిలో కూడుకొని నేను ప్రార్థించాను, నేను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన బాధ్యత బట్టి స్తోత్రాలు వేసి అల్పులము నాయన, యోగ్యత లేని వారిని, ఏ మంచి లేని మా కోసము నాయన తండ్రి నాయన ఇచ్చిన అవకాశం బట్టి, మరొక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇగో నాయన, ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ మందిరానికి వచ్చి ప్రభు నీ బాలని నాయన నీ బలలో పాలు పొందాలని ఎంతో ఆస్తి వచ్చారు నాయన బిడ్డలు తండ్రి. నాయన బిడ్డలు అయితే తండ్రి నాయన, మరి నాయన హృదయంలో ఏముందైతే నాయన మాకైతే తెలియదు, నువ్వు మా నాయన నీ దైవజనులతో మాట్లాడవు తండ్రి. కేసీఏ బిడ్డలను నాయన అతిక్రమాలు తండ్రి ఇంకా విడిచిపెట్టకుండా ఉంటే నాయన వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ఏసయ్య నాయన నువ్వు మాదిరి ఇచ్చావు తండ్రి మాకు నాయన. అవును ఏసయ్య, మా ప్రతి పాపాన్ని మేము కడుక్కొని ఒప్పుకొని నాయన నీ సన్నిధిలో నాయన నీ బలలో పాలు పొందమంటున్నావు నాయన. నీకు స్తోత్రాలు. అలాంటి జీవితాలు మాకు దయచే బాబయ్య. నేను ఇప్పుడు విడిచిపెట్టి మళ్ళీ చేసేవాళ్ళుగా కాకుండా నాయన, మరి అన్నిటికీ నాయన వాటిని మళ్ళీ మా తప్పిదాలు మేము చేయకుండా నాయన ఇక్కడి నుంచి అయినా నిబంధన చేసుకొని నాయన నీ సన్నిధిలో నిబంధన చేసుకొని పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి సహాయం చేద్దండి. ఏదో ఆచార ప్రకారంగా తీసుకునే వాళ్ళుగా కాకుండా ప్రతి నెల ప్రభుత్వ రోజుల్లో మేము పాలు పొందాలనే నాయన దాన్ని మా తండ్రి ప్రకారంగా తీసుకునే వాళ్ళుగా కాకుండా నాయన నీకు లోబడి నాయన నీ వాక్యానికి లోబడి పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి, యథార్థమైన జీవితాలు జీవించడానికి, నీలో నమ్మకస్తులుగా జీవించడానికి మా కృపతో విడిపించయ్యాని కొందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నాయన లోకంతో మేము గడుపుక నాయన నీతో కలిపే భాగ్యాలు మాకు దయచే నాయన. ఈ సన్నిధిలో ప్రార్థించే వారుగా నాయన, నీ వాక్యాన్ని చదివే వారుగా మమ్మల్ని ఉంచుతండి నాయన. నాయన వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది అంటావు తండ్రి. నీ వాక్యాన్ని వినటం వల్ల నాయన మాలో విశ్వాసం పెంపొంది చేయి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ సంధిలో జ్ఞాపకం చేసుకో నాయన. బాబయ్య తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నువ్వు నాయన నిన్ను మేము నమ్ముకునే వాళ్ళుగా కాకుండా నాయన నువ్వు మమ్మల్ని నమ్ముకుంటా నాయన మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచుతావు తండ్రి. నీలో మేము నమ్మకస్తులుగా నాయన నువ్వు మమ్మల్ని నమ్మే జీవితాలు మాకు దయచే నాయన. ఇంకా తండ్రి యోసేపు నువ్వు నమ్మావు తండ్రి నాయన. తండ్రి నాయన దీవించావు నాయన. దావీదు నువ్వు నమ్మావు నాయన. గొర్రెల కాపరి నుంచి రాజుగా దీవించావు తండ్రి. అలాగే మమ్మల్ని కూడా నువ్వు నమ్మయ్యా. నమ్ము తండ్రి. నీకు స్తోత్రాలు. నమ్మి నాయన మా జీవితాలను పరిశుద్ధపరచుకొని నాయన నీ స్థితిలో నాయన నీలో దిగడానికి నీ కృప తోడుకొచ్చుతాను. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డలను నాయన వాళ్ళు నాయన మదిలో వాక్యం ఉండి నాయన గృహంలో నాయన గదిలో ప్రార్థన ఉండి
వీధిలో సాక్ష్యం, మంచి సాక్ష్యాలు కలిగి జీవించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచే నాయన. మంచి సాక్ష్యం కలిగి నాయన తను నీలో నాయన స్త్రీలుగా ఉండే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచే తండ్రి నాయన. నీకు వందనాలు. అలాంటి బిడ్డలుగా నాయన, అలాంటి బిడ్డలుగా తండ్రి నాయన, బిడ్డలతో మాట్లాడి నాయన వారిని నాయన తను బలపరచు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే నాయన బహు భయంకరమైన దినాల్లో ఉన్నాము నాయన. నాయన ఈ లోకంతోనే మేము సాంగత్యము చేయకుండా నాయన, ఈ లోకంతో మేము సహవాసము చేయకుండా నాయన, ప్రత్యేక జన్మగా నాయన, ప్రత్యేక జన్మగా ఉండి నీలో సాగే నాయన, నీలో ఆనందించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచే నాయన. ఎందుకంటే నాయన ఈ లోకంలో జీవిస్తే మాకు ఎప్పుడు శ్రమలు అంటున్నావుతండి. నిజమైన క్రైస్తవులకు శ్రమలు వచ్చి కాదుగా వాటన్నిటిని తప్పించమని నేనే అంటున్నావు నాయన. ఎంతైతే నువ్వు శ్రమలు పెడతావో అన్నింటిలోంచి విడిపించి నువ్వు గొప్ప చేసే దేవుడు నాయన. నీకు వందనాలు తండ్రి. అలాంటి విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డకి దయచే. ఈ సన్నిధిలో భోజనాన్ని కలిపెట్టి ప్రార్థించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచే నాయన. నాయన సంవత్సరంలో జరుగుతుండగా నా కార్యాలు నూతన పరిస్థితులు అంటున్నావు తండ్రి. అవునేసియా బిడ్డలు నాయన 2025 సంవత్సరంలో ఎలాగున్నారో అలాంటి స్థితి కాకుండా 26 సంవత్సరంలో నీ కనుక వాడబడే బిడ్డలుగా నాయన ప్రతి ఒక్క బిడ్డలో నాయన నీ సన్నిధి ఎత్తి పట్టుకో తండ్రి. నీకు వందనాలు నాయన. బిడ్డల ప్రభు ఆశతో నీ మందిరానికి రావడానికి నీ కృప తోడుకుంచి నాయన. సాతాను పెట్టి ప్రతి గలిబిల్ని చిక్కుల్ని బిడ్డలు తొలగించుకొని నాయన నీ మందిరానికి రావడానికి, నీ సన్నిధిలో నిన్ను ఆనందించడానికి, నిన్ను గణపరచడానికి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి నీ వేగులు పచ్చుతండి. నీకు వందనాలు యేసయ్యా. నువ్వు మహిమ పొందుతండి నాయన. ఇంకో తండ్రి నాయన ఈ బిడ్డలు నాయన, ఏ బిడ్డలైతే నాయన నీ నాయన నీ బలంలో పాలు పొందుపరుచున్నారు నాయన, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన అయోగ్యంగా తీసుకోకుండా నాయన వారు తగ్గించుకొని అందరితో సమాధాన పడి నాయన తన అందరినీ ప్రేమించగల మనసును బిడ్డలకు దయచే. ముఖ్యంగా నాయన నిన్ను పట్టుకునే జీవితము నాయన, నీలో యథార్థమైన జీవితాలు కలిగి జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అలాంటి బిడ్డలుగా వాడుకోతండి. నీకు వందనాలు యేసయ్యా. అలాంటి బిడ్డలుగా జీవించడానికి నీ కృప తోడుకొంచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకెవరైనా బిడ్డలు రాకపోతే నాయన వేగులు పచ్చి నాయన త్వరగా తీసుకురా తండ్రి. మార్గ మధ్యంలో ఉన్నా సరే నాయన నీ కృప తోడుకొంచి తీసుకురా నాయన. ఎంతో మంది బిడ్డలు నాయన ఇంకో తండ్రిని వారి పని పాటల వల్ల, వారి సొంత పనుల వల్ల నన్ను మందిరానికి రాలేకపోయారు నాయన. బిడ్డలు క్షమించి మరొక అవకాశం దయచే నాయన. ఎందుకంటే నాయన నీ నాయన నీలో తన జీవం ఉంది నాయన. నువ్వు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను అంటున్నాడు దావీదు. అవును తను దావీదు మహారాజు. మాకు ఇచ్చిన ఆనందము సంతోషము ఆ బిడ్డలో కూడా దయచే నాయన. నువ్వు ఉత్తముడు నాయన. నీ అందు బలం ఉంది, శక్తి ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉందని బిడ్డలుగా తెలుసుకొని నాయన నీ మందిరం రావడానికి నీ కృప తోడుగుంచుతండి. మొదటిగా నీకు ప్రాముఖ్యత ఇచ్చి నాయన నిన్ను స్థుతించే భాగ్యాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచేతండి. ఎవరైనా బిడ్డలను సోమరిపోతులుగా ఉండి మరి మనుజాము లేసి ప్రార్థించలేకపోతున్నారో ఆ బిడ్డలతో మాట్లాడినాయన. ఎంతో మంది బిడ్డలు నాయన మనుజాము లేసి ప్రార్థించమన్నావు తండ్రి. నాయన వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళ కుటుంబాల కోసము నీ సందులో ప్రార్థించే తల్లులుగా బిడ్డలుగా నేను ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి నీ కృప తోడుకుంచిన ఆయన. ఈ నూతన సంవత్సరం అయినా వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి నీ కృప తోడుగుంచి మనం అడుగుతున్నాం తండ్రి. ఇవాళ నీ కార్యక్రమంలో నువ్వు ఉండిన ఆయన నువ్వు నాయన నువ్వు మహిమ పొందుతండి. నేను ఆదించే వరకు నీవే మహిమ గంట ప్రభావాలు పొందమని అది త్వరలో రాబోతున్న యేసయ్య శక్తిగల నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. నేను పంపిణీ చేయడానికి మన మధ్యన సరేళ్ళ సుభద్రాణి గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతాను.
ఆయను నేనాకి పాపిని ఇప్పుడు యేసుండు నాకు మారుగా ఆశీర్వదించవా. శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. మీకు ఇవ్వబడినటువంటి యొక్క రొట్టెను ప్రభు శరీరముగా జ్ఞాపకం చేసుకుందాం. అతని సిలువలో నలగబట్టబడినటువంటి శరీరం, సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా కలిసి దీన్ని తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో అనేది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ప్రభు యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క ప్రభు వల్ల చేసినప్పుడల్లా దీన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో చిందించిన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దీన్ని పంపిణీ చేయడానికి మన మధ్యనటువంటి ప్రార్థన చేయడానికి మన మధ్యనటువంటి నీరు కుమారి గారు ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే పంపిణీ చేయడానికి నీరు శామ్యుల్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. ప్రభు యొక్క రుద్రము కొరకు ప్రార్థన చేసుకుందాం. తన శరీరంలో ఉన్నటువంటి గాయాల నుంచి స్రవించినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపాల నిమిత్తమై కాల్చినటువంటి ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధిగా పరిశుద్ధిగా మహోన్నతిగా సర్వోన్నతిగా సర్వాధికారం ప్రభా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఇగో గత నెల నుంచి ప్రభా మరి ఈ నెల వరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడావు ప్రభా తండ్రి. నైనా మరి రెండుగా వల్ల తండ్రి మమ్మల్ని తండ్రి నైనా తీసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, మరి మాకు ఇచ్చిన తండ్రి నూతన నిబంధనను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి మా కోసం తండ్రి, నా పాపాల కోసం తండ్రి మీరు ఆ శిలువలో తండ్రి నేను ఎంతో రక్తంను కార్చి నా శరీరాన్ని ప్రభా నలగొట్టుకున్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి తండ్రి నీ రక్తమును తండ్రి మేము తీసుకొని చుండగా తండ్రి ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని యేసునామములో కడిగి వేయమని మమ్మల్ని పరిశుద్ధపరచమని తండ్రి నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం నాయన. కనికరించండి యేసయ్య. నిన్న నేడు రేపు ఆకృతిగా మాతో ఉండే దేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. యేసయ్య నీకు వందనాలు తండ్రి. యేసయ్య మరి మాకు ఇచ్చిన నూతన నిబంధన బట్టి నీ స్తుతికి చెల్లించుకొంచున్నాం తండ్రి. ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకోవచ్చు. నజరేయుడైన యేసు గల నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో నీరు శామ్యుల్ గారు కూడా ముందుకు వచ్చినట్లు
పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పాపము. నశించు వారికి నీ సిలువ వెర్రి ప్రాణముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రి ప్రాణముగానున్నది. రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క రసాన్ని దేవుడు తన శిలువలో చెందించినటువంటి అమూల్యమైన రక్తంగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన నిమిత్తమై అనేకమైనటువంటి బల్లెపు పోటు రక్తము దారులుగా కారినటువంటి ఆ రక్తాన్ని, కలువరి శిలువలో చెందించిన రక్తాన్ని, అమూల్య రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా కలిసి దీన్ని మనం తీసుకున్నాం. మీలో ఇంకెవరికైనా రొట్టె కానీ రసం కానీ మీకు చేరనట్లయితే మీ కుడి హస్తాలు మీకు చూపించినట్లయితే నాకు ఆ రొట్టె రసం మీ దగ్గరికి తీసుకొని రాబడతాను. తీసుకొని వారు ఎవరన్నా ఉంటే మీ కుడి హస్తాలని ఎత్తి పెట్టుకోవాల్సినది దానికోసమే అనౌన్స్మెంట్ చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పల్లవ తండ్రి, పరిశుద్ధులైన దేవా, ప్రేమల మన కృపల రాజా, పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున మందిరంలో పరిశుద్ధ సహవాసంతో ఈ విధంగా తండ్రి పరిశుద్ధులైన నిన్ను స్తుతించి, నేను ప్రార్థించి, నేను మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని మీరు మమ్మల్ని అనుగ్రహించిన స్తోత్రాలు. మా నీ పనులో ప్రవేశించే వారంగా మమ్మల్ని చేశారు. దాన్ని బట్టి స్తోత్రాలు. అన్నటువంటి మాటలు, తెలియజేసిన మాటలు మా హృదయంలో అవి పనిచేయడానికి సహాయం చేయండి. క్రియారూపం దాల్చడానికి సహాయం చేయండి. ప్రభావం మమ్మల్ని మేము తండ్రి సరైన నిర్ణయాలు తీసుకుని నీ కొరకై జీవితంలో నీ కృపను మాకు అనుగ్రహించడం అడుగుతున్నాం. ప్రభు ఇంకా అనేక మంది తండ్రి రక్షణ లేక ఉన్నారు. ఇది మిగల్చబడినటువంటి రొట్టె రసము ఇవి అనేక మంది రక్షణ వారిని సూచిస్తున్న ప్రభువు నిశ్చితమైతే వారిని కూడా నీ యొక్క రక్షణని రుచి చూపించమని కూడా అడుగుతున్నాం తండ్రి. నిజమైన దేవుడిగా తండ్రిగా ఆశ్రయదుర్గంగా ఉంటావని అన్ని వేళలా సహాయం చేసే నువ్వు దేవుడు అని వారి నమ్మకం ఉంచులో సహాయం చేసి నీ కార్యాలు జరిగించుకోమని కూడా అడుగుతున్నాం.
ప్రభు తీసుకున్న మేమందరం కూడా మా విశ్వాసాల బలపట్లో సహాయం చేయండి. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి మా ప్రభు. అంతం వరకు మేము నమ్మకస్తులుగా జీవించే గొప్ప కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇచ్చిన ధన్యతను బట్టి, రక్షణను బట్టి నీకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రపణర్పింతుము గంపధూపము వేసి కీర్తింతుము. పాత్రుడైన శ్రీ యేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున కృతజ్ఞత స్తోత్రములై సేవకృపాదామై చేయుదము. స్థితినాథండు బలినీయగా పుట్టెను తనంబు నిబంధన పుట్టెను తనంబు నిబంధన. కర్పించుము జపధూపము వేసి కీర్తింతుము. యేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొరకు ఆరాధన కార్యక్రమాన్ని తన మహిమార్థమై జరిపించుకుని ఉన్నాడని నమ్ముతున్నాం. మనం